ఒక్కళ్ళకి అనుబంధం ఉంటుంది, కానీ నాకు మాత్రం ఈ సినిమాలో బీర్వాతో ఎంత ఫ్రెండ్షిప్ ఉందో అంత ఎనిమిటీ కూడా ఉంది, అంత భయం కూడా ఉంది, అంత టెన్షన్ కూడా ఉంది. అది ఏంటంటే ఆ బీర్వాలో ఏముందని కాబట్టి ఆ టెన్షన్ త్రూఅవుట్ నాకు ఉంటుంది సినిమాలో. బీర్వాల్ అంటే నాకు కల్లోకి వస్తుంది అటువంటి టెన్షన్. ఎనీవే, సభకు నమస్కారం. సంక్రాంతి తెలుగు ప్రజలకి పెద్ద పండగ, తెలుగు పరిశ్రమకు కూడా పెద్ద పండగ. సంక్రాంతి పండగకి ప్రజలందరూ అడుగుతున్నారు, ఏమండి కోడి పందాలు చూసాం, ముగ్గులు చూసాం, గంగిరెద్దులు వచ్చినాయి, అన్నీ బాగుంది, ఇంకా సంక్రాంతి తెలుగు పరిశ్రమ నుంచి నేతి బెల్లం జిలేబీ రాలేదేంటని. ఆ నేతి బెల్లం జిలేబీ బీర్వో టన్నుల లెక్కలో ఖచ్చితంగా మీకు అందుతుంది ఆంధ్రప్రదేశ్, రెండు తెలుగు రాష్ట్రాల్లోనని చెప్పి మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను. ప్రమోషన్స్ కోసం కాదు, మనస్ఫూర్తిగా. నేను ఎప్పుడు చెప్పినా మనస్ఫూర్తిగా చెప్తాను. నేను మొన్నే సంక్రాంతికి విజయవాడ, తణుకు, గుంటూరు అన్నీ కూడా వెళ్ళాను. చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ కలిశారు, నన్ను డిస్ట్రిబ్యూటర్ సర్కిల్ కలిశారు, ప్రజలు కలిశారు. ఇప్పుడు ఈ రోజున రెండు తెలుగు రాష్ట్రాలను ఈ సినిమా 23వ తారీఖు రిలీజ్ అయ్యేటువంటి బీర్వో సంజయ్ ఫ్రెండ్ మీద మొత్తం కళ్ళంతా ఈ రోజున ఉన్నది. ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తాను, నమ్మకం ఉంది. ప్రధానంగా రెండు దిగ్గజాలు, ఉషా కిరణ్ మూవీస్, ఆనంది ఆర్ట్స్, కిరణ్ గారు రెండు సంస్థలు కలిపి ఒక చిత్రాన్ని తీస్తున్నప్పుడు, అంత పెద్ద సంస్థలు, ఖచ్చితంగా దాంతో క్వాలిటీ అండ్ ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వదు. వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ, వాళ్ళకు ఉన్న కెపాసిటీస్ కానీ అనేది ప్రజల్లో మనసులో పడింది ఖచ్చితంగా ఈ రోజున. దాంతోపాటుగా అద్భుతమైనటువంటి స్క్రిప్టు, అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్సెస్, డైరెక్షన్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ కలిపి బీర్వో ఈ సంవత్సరానికి జనవరికి పెద్ద పండగ తెలుగు పరిశ్రమకి ఖచ్చితంగా బీర్వో అవుతుందన్న నమ్మకం. అయ్యో రామరామ, అందులో నీకు ఏ ప్లేస్ నచ్చింది? ఇంచుమించుగా అన్ని అబౌవ్ ఎవరేజ్గానే ఉన్నాయి డాక్టర్. హలో డాక్టర్, ఈ విషయం మా నాన్నకు గానీ. ఇదంతా మీ నానే ఏర్పాటు చేశాడయ్యా. లవ్ యూ నాన్న.